త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. శ్రీకాకుళం జిల్లా పలాసలో భారీ సైబర్ మోసం జరిగింది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిన ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఏకంగా 1,31,00,000 పోగొట్టుకున్నాడు. గత మార్చిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పలాసలోని రోటరీ నగర్లో ఉంటున్న విశ్రాంత ఆర్మీ ఉద్యోగి దువ్వాడ షణ్ముఖరావుకు డిజిటల్ అరెస్టు చేస్తామంటూ భయపెట్టారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మీ ఫోన్ నంబర్ ఉందని వీడియో కాల్ చేసి బెదిరించారు. అరెస్టు కాకుండా ఉండాలంటే అడిగినంత సొమ్మివ్వాలంటూ బెదిరించారు. భయంతో 2 నెలల వ్యవధిలో పలు దఫాలుగా 1,31,85,000 రూపాయలు నేరగాళ్ల ఖాతాలకు పంపారు. తాజాగా నేరగాళ్లు ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో మరికొంత డబ్బు డిమాండ్ చేశారు. బాధితుడు అనుమానం వచ్చి బంధువుల సహాయంతో కాసిబుగ్గ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దువ్వాడ షణ్ముఖ్ అనే ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్కి అతని ఏజ్ సుమారు 65 సంవత్సరాలు ఉంటుంది. అతను ఒక వీడియో కాల్ వచ్చింది. ఆ వీడియో కాల్లో మా వ్యక్తి మాట్లాడుతూ మీ యొక్క ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న ఫోన్ సిమ్ కార్డ్ నెంబరు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంది. ఆ ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. మీ పేరు డిస్క్లోజ్ చేశారు. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ ఉందని వాళ్ళు వీడియో కాల్లో చూపించడం జరిగింది. ఇతను ప్యానిక్ అయ్యి దానికి భయపడ్డాడు. ఫోన్ కట్ చేశాడు. మళ్ళీ మరుసటి రోజు ఫోన్ చేసి మీకు ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నాడో ఆ వ్యక్తి అకౌంట్ నుంచి మీ అకౌంట్కి 30 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యింది హ్యూమన్ ట్రాఫిక్ కేసుకు సంబంధించి అని చెప్పడం జరిగింది. మీ అకౌంట్స్ వెరిఫై చేయాలనేసి ఇతని యొక్క అకౌంటు అలాగే ఎఫ్డీలు ఏమైతే ఇతనికి ఏ బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళు వీడియో కాల్లో చూపించమన్నారు. వాళ్ళు వీడియో కాల్లో చూసుకొని మళ్ళీ ఫోన్ చేశారు. మీ అకౌంట్కి 30 లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యి ఉంది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మీరు అరెస్ట్ కాకుండా ఉండాలంటే అమౌంట్ అంతా కూడా పంపించాలని వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకసారి పోలీస్ ఆఫీసర్గా యూనిఫామ్లో మాట్లాడారు, ఒకసారి సిబిఐ ఆఫీసర్ కింద మాట్లాడారు. అతను భయపడి టోటల్ మార్చి నుంచి మే వరకు 2 మంత్స్లో విషయాన్ని ఎవరికి చెప్పకుండా అతని దగ్గర ఉన్న అకౌంట్లో ఉన్న అమౌంట్ అయితేనేమి, ఎల్ఐసిలో ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ అయితేనేమి, వాళ్ళ కూతురు భార్య అతను బంగారం తాకట్టు పెట్టి 31 లక్షలు, నెక్స్ట్ హ్యాండ్ లోన్ తీసుకొని కొంత, ఈ అమౌంట్ అంతా కూడా అతను 1,31,80,000 రూపాయలు వివిధ అకౌంట్లకి వాళ్ళు పెట్టిన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మనకి మార్చిలో జరిగిన విషయాన్ని మనకు వచ్చి ఇప్పుడు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ ఎఫ్ఐఆర్ దర్యాప్తు చేస్తున్నాం.